మరణ ఏ రకంగా ఎన్ని రకాలుగా రావాలో అన్ని రకాలుగా మనల్ని భయపెట్టిస్తానే ఉంటాయి. రోజు చచ్చిపోతా బతుకుతున్నావా? చచ్చిపోవడం బ్రతకడం, దుఃఖపడడం, మళ్ళీ దేవుని ఉదాహరణకు ఇదే తంతు. హల్లెలూయా. గింజ చావాలి, అప్పుడు అది చిగురిస్తుంది. నువ్వు కూడా చావాలి, అప్పుడే నువ్వు ప్రభులో చిగురిస్తావు. హల్లెలూయా. నువ్వు చావకుండా, విత్తనం చావకుండా ఏ విధంగా అది దాని స్వరూపం మారదో, దాని ఆకారం మారదో, దాని రంగు మారదో. విత్తనమేమో అంత కదే, రంగు మారిపోతుంది, దాని స్వరూపం, దాని ఆకారం మారిపోతుంది, దాని రుచి మారిపోతుంది. అలాగే నువ్వు చస్తే ప్రభువులో, ఆయన నీలో జీవిస్తే నీ రంగు మార్చేస్తాడు, నీ స్థితిని మార్చేస్తాడు, నీ పరిస్థితిని మార్చేస్తాడు, నీ రుచిని మార్చేస్తాడు, నీ అందాన్ని నీ స్వరూపాన్ని మార్చేస్తాడు. హల్లెలూయా. ఆయన మార్చిందంటే ఏమీ లేదు, సమస్తాన్ని ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో నిన్ను చేసుకుంటాడు. అయ్యా నన్ను బలపరచు,